అనంతపురంలో నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదంలో ఒకటి ఎరువుల షాప్, ముఖ్యంగా కెమికల్స్ ఏదైతే ఉందో అనంత పద్మనాభ ఆగ్రో సొల్యూషన్స్ అని చెప్పేసి ఇక్కడ బస్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి ఈ దుకాణంలో అర్ధరాత్రి సమయంలో మరి షార్ట్ సర్క్యూట్తో జరిగింది. అలాంటి ఇతరత్ర కారణాలు అనేది ఎంక్వైరీలో తేలాల్సి ఉన్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఈ మొత్తం పెట్టుబడి దాదాపు 2 కోట్లకు పైగా నష్టపోయామని చెప్పేసి ఇక్కడ ఓనర్స్ చెప్తున్నారు. మరి చూడాలి ఏం చెప్తారు, అసలు ఇది ఎంక్వైరీలో ఏం తేలుతుంది, యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం అధికారులు తేల్చాల్సి ఉన్నటువంటి నేపథ్యం. మరి మనతో పాటు ఇక్కడ ఈ షాప్లో పనిచేసే వర్కర్స్ కావచ్చు, లేదంటే ఓనర్స్ ఎక్కడో బయట ఉన్నారు, వాళ్ళు మనం ఏం చెప్తారు వారి మాటలు ఏంటండి, ఎలా జరిగింది? నా పేరు చందు. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ ఆగ్రో సొల్యూషన్స్ దాంట్లో వర్క్ చేస్తాను. మేము ప్రతిరోజు డైలీ ఎలాగైతే ఉంటామో 8:30 వరకు షాపు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయినాం ఇంటికి. మా సారు ఫీల్డ్ వర్క్ మీద, అగ్రికల్చర్ పని మీద మహారాష్ట్రకి వెళ్ళారు. ఆ తర్వాత నైట్ హాస్పిటల్ వాళ్ళు మా సార్ కాల్ చేశారు 12:31 ఆ టైంలో. కాల్ చేసి ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయింది, షాప్లో నుంచి పొగలు వస్తున్నాయి అని కాల్ చేస్తే మా సార్ మాకు కాల్ చేసి చెప్పారు. మేము వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చేపాటికి లోపలంతా మంటతో చెలరేగిపోతుంది. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా ఆర్పడానికి ట్రై చేశారు, కానీ ఎవరు రాలేకుండా ఇబ్బందిలో మేము ఫైర్ వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళు కూడా తొందరగా ఏం రెస్పాండ్ కాలేదు. మరి మేమే అక్కడ వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆర్పడానికి ట్రై చేసాము. వాళ్ళు 11:30, 12 ఆ టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ 4:30కి ఆ టైంలో స్టాప్ చేశారు. కానీ మొత్తం 2 రూమ్లో ఉండే పెస్టిసైడ్ అంతా మొత్తం అంతా నాశనం అయిపోయింది, ఏం లేదు, టోటల్ అంతా కాలిపోయింది. ఇది సుమారు వాల్యూ వచ్చేసి ఒక 2 కోట్ల పైన వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఫైర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా దగ్గర ఏమని చెప్పారంటే, మేము అమౌంట్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మేము అడిగాము, సార్ ఇది వాల్యుయేషను ఇంత తక్కువ ఉండదు, 2 కోట్ల పైనే ఉంటుంది వాల్యుయేషన్ అంటే, లేదు బాబు మీ సార్ వచ్చిన తర్వాత మాట్లాడండి, మేము అప్రాక్సిమేట్లీ సమ్ అమౌంట్ అని రాసుకుంటామని చెప్పేసి మా దగ్గర రిసిప్ట్ చేసి వెళ్ళారు సార్, అంతే. ఎన్ని రోజుల నుంచి షాప్ ఉంది, ఏంటి కెమికల్స్ అంటే దేనికి ఉపయోగిస్తారు? మామూలుగా దానిమ్మకి ఎక్కువ అగ్రికల్చర్కి సంబంధించి ఈ పెస్టిసైడ్లని యూజ్ చేస్తారు. ఈ షాప్ వచ్చేసి 9 నెలల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. 9 నుంచి రన్ చేస్తున్నాము. ఎక్కువ ఇప్పుడు వచ్చేసి దానిమ్మ ఎక్కువ స్పెషలిస్టు మా సారు. ఈ పని మీదే ఫీల్డ్కి వెళ్ళారు మహారాష్ట్రకి. సో సార్ రాక 15 డేస్ అట్లా అవుతుంది, అందులోపలనే ఇట్లా అయిపోయింది. ఏముంది ఎక్స్పెషల్, ఎందుకంటే ఏమనుకుంటున్నారు, షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నారా, అలాంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? మేమైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పలేకైంది. ఏమంటే ఇప్పుడు మేమైతే కొద్దిగా ఆలోచనలోనే ఉన్నాం, కొద్దిగా ఏమైనా సంథింగ్ జరిగిండొచ్చు అనే ఆలోచన నా మీద. గ్యాలరీ టైంలో కూడా మనకి షార్ట్ టైం కాలేదు, ఇప్పుడు అయిందని ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేస్తున్నాము మేము. దానివల్ల మేము కొద్దిగా రియాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాము. మా సార్ కొద్దిగా ఫీల్డ్ టైంలోనే ఉన్నాడు, ఇప్పటి వరకు రాలేదు, ఆయన పోయి 5 రోజులు అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ఉంది, ఇక్కడ లోపల బయట కానీ మంటలు ఎక్కువ అవడం వల్ల సీసీ ఫుటేజ్ కూడా అందులోనే కాలిపోయింది. మన దగ్గర ఇప్పుడు ఏం ప్రూఫ్స్ కూడా ఏం లేవు. బయట హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఇస్తే మన దగ్గర ఏమైనా అవైలబిలిటీ దొరకచ్చు, ఏం జరిగింది ఏం కదా. సమయంలో ఎవరైనా వచ్చారా అనేది ఆపోజిట్ లో ఉన్న సీసీ కెమెరాలో మన సీసీ కెమెరాలో యాక్చువల్గా కనిపించేది సార్, ఆపోజిట్ లోనే ఉన్నాయి, లోపలికి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా సీసీ ఫుటేజ్ కనిపించేది. కానీ మన సీసీ ఫుటేజ్ ఎక్కువ మంటల వల్ల మొత్తం అన్ని కాలిపోయినాయి. సీసీ ఫుటేజ్ డంపు ఇక్కడ షాప్ లోనే ఉంటుందా, మీకు సెల్కి అలో ఉండింది, కానీ కొత్తగా 3 కెమెరాలు ఎక్స్ట్రా బిగించాము. ఆ తర్వాత లోపలికి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు, అక్కడి వరకు అది లోపల మేము టీవీ లాగా ఒకటి పెట్టుకునే వాళ్ళము, అంటే లోపల ఏం జరుగుతుంది ఏమని. అది కూడా టోటల్ అంతా కాలిపోయింది సార్. మనకి ఇప్పుడు అక్కడైతే అవైలబిలిటీ ఏం లేదు చూడడానికి. ఇక్కడ ఏమైనా హాస్పిటల్ ద్వారా ఏమన్నా ట్రై చేయాలా? మీది మొత్తం అంతా ఇది గోడౌనా, లేదంటే లోపల ఎన్ని రూమ్లు ఉంటాయి? మొత్తం టోటల్ 3 రూమ్లు ఉన్నాయి సార్. టోటల్ 3 రూమ్లోన 2 రూమ్లు పూర్తిగా కాలిపోయినాయి. మెయిన్ వచ్చేసి మనకి పెస్టిసైడ్లు వచ్చేసి 2 రూమ్స్లో ఉన్నాయి, ఆ పక్క వచ్చేసి ఫర్టిలైజర్ ఉంది. ఈ 2 రూమ్స్లోనే వాల్యూ మనకి ఎక్కువ అమౌంట్ ఉండే పెస్టిసైడ్లు ఉన్నాయి, టోటల్ అవే కాలిపోయినాయి. ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ ఉందా, లేదంటే ఏమన్నా ఎలా మీకు? ఎందుకంటే కంపెనీ నుంచి కానీ మీ దగ్గర అథరైజేషన్ ఏమైనా, ఎందుకంటే కంపెనీ నుంచి తెచ్చుకున్నటువంటి పేపర్స్ కానీ అక్కడ మంటల్లోనే పోయినాయి, మీ దగ్గర ఏమన్నా? టోటల్ అన్ని మంటల్లోనే వెళ్ళిపోయినాయి. మా సార్ దగ్గర ఇన్సూరెన్స్ కాపీ ఉంటే ఫోన్లో అడగాల, సార్ కూడా దగ్గరలో వస్తున్నారు. సార్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి ఇంటిమేషన్ ఇస్తాం సార్. చూడవచ్చు అనంతపూర్లో ఇక్కడ ఏదైతే ఉందో అనంత పద్మనాభ ఆగ్రో సొల్యూషన్స్ అని చెప్పేసి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఇది దాదాపు 9 నెలలుగా ఇక్కడ రన్ చేస్తున్నారని. దాదాపు 2 కోట్లకు పైగా మెటీరియల్ ఉంటుంది. మొత్తం గోడ 3 రూమ్లు ఉంటుంది. వెనక పక్క రూమ్లో ఏమీ డ్యామేజ్ కాలేదు, కానీ మిగతా 2 రూమ్లోనే అక్కడ మెటీరియల్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఆ మెటీరియల్ అంతా కూడా పూర్తిగా రాత్రి జరిగినటువంటి ఈ మంటల్లో పూర్తిగా దగ్ధమైనాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో మేము, ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఇప్పుడు షార్ట్ సర్క్యూటా లేదంటే
అంటే ఇతరత్ర కారణాలు అనేది మాత్రం మాకు ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ మొత్తం అంతా కాలిపోయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి మాకు మొత్తం కెమెరాలు కావచ్చు, ఫుటేజ్ కావచ్చు, మొత్తం అంతా కాలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆపోజిట్లో ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లో ఏమైనా చూస్తే అక్కడ ఆ సమయంలో ఎలా ఈ మంటలు వ్యాప్తి చెందాయి అనేది కాస్త మాకు తెలిసే అవకాశం ఉంటుంది. మా ఓనర్ కూడా లేడు, మా ఓనర్ బయట ఉన్నాడు, వస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ప్రాథమికంగా అధికారులు అయితే అప్రాక్సిమేట్గా మేము రాసుకుంటాము అని చెప్పేసి తక్కువ అమౌంట్ రాసుకున్నారు. అదే కొంచెం వైరల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కెమికల్స్ చాలా కాస్ట్లీ. ఇవి ముఖ్యంగా ఏదైతే ఉందో దానిమ్మ పంటకు సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున మంటల్లో కాలిపోయినటువంటి అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇది కొంచెం ఈ రెక్లెస్గా వీళ్ళు ఏదైతే ఉందో ఫైర్ సిబ్బంది కూడా రెక్లెస్గా వ్యవహరించినటువంటి నేపథ్యంలో మరి కాస్త చాలా సమయం పట్టింది మంటలు ఆర్పడానికి అని చెప్పేసి ఇక్కడ వారి సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఏం చేస్తారు అధికారులు. దీన్ని ఎంక్వైరీ, ఎందుకంటే పూర్వాపరాలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అందులో ముఖ్యంగా ఓనర్స్ కూడా రావాల్సినటువంటి నేపథ్యం. వారి దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందా, లేదంటే దీనికి సంబంధించి పేపర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం మరి తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.